హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫైబర్టెక్ విత్ సందీప్ పోలిసెట్టి. ఈరోజు టాపిక్ వచ్చి పాలీ ఇన్ఫోకామ్ కేబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెట్లింక్, ఫోబర్ ఇంటర్నేషనల్, ఆప్టాన్ ఇవన్నీ సేమ్ కంపెనీ కింద వస్తున్నాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే పాలీ ఇన్ఫోకామ్ కేబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక పాలీ కేబుల్స్ అంటే పాలీ వైర్స్ అనే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మాత్రమే మనకు తెలుసు. మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇదే కంపెనీ వాళ్ళు నెట్లింక్, ఫోబర్ ఇంటర్నేషనల్, ఆప్టాన్ ప్రొడక్ట్స్ ని ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ గా స్టేట్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణలో వీళ్ళు ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ అన్నమాట. అండ్ వీళ్ళు ఈ కంపెనీలో హ్యావింగ్ ఒక పార్ట్నరింగ్ కంపెనీ అన్నమాట. సో ఈ వైరింగ్ అండ్ వైర్ కంపెనీ అండ్ ఈ నెట్వర్కింగ్ హార్డ్వేర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నిటిని ఏపీ అండ్ తెలంగాణలో ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ గా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనమాట. ఇక్కడ మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు చెప్పిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టిఈసి సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట, ఏంటంటే టిఈసి సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి అన్నది. సో దీని గురించి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఏంటంటే బేసికల్ గా ఏంటంటే ఈ టెలికామ్ నెట్వర్క్ రిలేటెడ్ థింగ్స్ అన్ని మన ఇండియాలో ఒక టెలికామ్ అంటే మన ఇండియాకి సంబంధించిన నెట్వర్కింగ్ రిలేటెడ్ థింగ్స్ అన్నిటికి ఇంటర్ఫేస్ అనేది ఇండియన్ టెలికామ్ నెట్వర్క్ అనేది హ్యాండిల్ చేస్తుంది అనమాట. బేసికల్ గా ఈ టిఈసి అంటే ఏంటంటే టెలికమ్యూనికేషనల్ ఇంజనీరింగ్ సెంటర్. ఓకే, బేసికల్ గా ఈ టిఈసి సర్టిఫికేట్ అనేది ఎలాంటి ప్రొడక్ట్స్ కి ఎవరికి ఇస్తారు అని మనం కన్సిడరేషన్ లోకి వెళ్తే బేసికల్ గా ఏంటంటే ఎనీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ఇంపోర్టర్, అంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ కానీ ఒక ఇంపోర్టర్ అంటే ఒక దేశం నుంచి మన ఇండియా తెచ్చుకునే ప్రొడక్ట్ కానీ అది అమ్మాలి, మార్కెట్లో అమ్మాలి అనుకున్నప్పుడు, లేదా టెలికామ్ ఎక్విప్మెంట్ అంటే ఒక రూటర్ కానీ లేకపోతే ఒక ఓఎన్యు కానీ అంటే ఒక ఇంటర్నెట్ కి సంబంధించిన టెలికామ్ సేవలకి ఉపయోగించే వస్తువుల్ని ఖచ్చితంగా టిఈసి సర్టిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. టెలికమ్యూనికేషనల్ ఇంజనీరింగ్ సెంటర్ వాళ్ళు బేసికల్ గా ఈ ప్రొడక్ట్స్ ని టెస్ట్ చేసి మనకి దానికి టిఈసి సర్టిఫికెట్ అనేది మనకి ఇస్తారన్నమాట. అది తీసుకున్న తర్వాత మనం అది మార్కెట్లో మనం అమ్ముకోవచ్చు, లేకపోతే మనం కొనుక్కోవచ్చు. అలా కొనుక్కోవడం వల్ల ఏంటంటే గవర్నమెంట్ అనేది దాన్ని అప్రూవల్ చేసింది అనమాట. ఎటువంటి ఇష్యూస్ ఉన్నా అంటే మనకి ఇంటర్నెట్ అనేది ఇంటర్నేషనల్ నుండి కూడా మనకి కొన్ని సర్వర్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఇండియన్ సర్వర్స్ అనేవి తీసుకుని మనకి ఇందులో ఈ రూటర్స్ లో లేకపోతే ఈ నెట్వర్కింగ్ ఎలిమెంట్స్ లో యూస్ చేసుకోవడానికి దాంట్లో ఉన్న సెక్యూరిటీ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి, ఫైర్ వాల్ సెక్యూరిటీ ఎంతవరకు పనిచేస్తుంది, ఇవన్నీ అనమాట వాళ్ళు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన దాన్ని బట్టే వాళ్ళ ప్రొడక్ట్ అనేది సర్టిఫై చేస్తారు అన్నమాట, టిఈసి సర్టిఫికెట్. బేసికల్ గా ఈ టిఈసి సర్టిఫికెట్ లో వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే 5 స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. ఫస్ట్ వీళ్ళు టిఈసి సర్టిఫికెట్ తీసుకోవాలంటే ఫస్ట్ వీళ్ళు టిఈసి పోర్టల్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వీళ్ళకి ల్యాబ్ టెస్ట్ కి ఒక అలాట్మెంట్ అనేది ఇస్తారనమాట. వన్స్ వీళ్ళకి అలాట్మెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏదైతే ప్రొడక్ట్ కి సర్టిఫికెట్ చేయించుకోవాలనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్ ని వీళ్ళు టెస్ట్ శాంపుల్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట, సబ్మిట్ చేయాలి. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత టెస్ట్ రిపోర్ట్ అనేది వాళ్ళకి వస్తుంది. అంటే ఇది ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు దీనికి సెక్యూరిటీ లెవెల్స్ బాగున్నాయా లేదా, క్వాలిఫైడ్ ప్రొడక్టా కాదా, ఇందులో క్వాలిటీ ఎంత మెయింటైన్ చేశారు, ఇవన్నీ వాళ్ళు టెస్ట్ రిపోర్ట్ లో మనకి సబ్మిట్ చేస్తారన్నమాట. వన్స్ అదే ఆ టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు డాక్యుమెంట్స్ అనేది మనం వాళ్ళకి ఇచ్చిన తర్వాత దానికంటూ సెపరేట్ పేమెంట్ అనేది మనం చెయ్యాలన్నమాట ఆ సర్టిఫికేట్ కి. వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మాత్రమే మనకి టిఈసి సర్టిఫికేట్ అనేది వస్తుంది ప్రొడక్ట్స్ కి. సో మనకి ఈ టిఈసి సర్టిఫికేట్ గురించి మనకి ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే,
నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, నేను ఏదైతే ప్రీవియస్‌గా మీకు 3 కంపెనీస్ చూపించానో, నెట్లింక్, ఆప్టాన్ అండ్ ఫాబర్ ఇంటర్నేషనల్. బేసికల్‌గా ఏంటంటే, ఈ నెట్వర్కింగ్ సంబంధించిన హార్డ్‌వేర్ ప్రొడక్ట్స్ అన్నీ అంటే కంప్లీట్ ప్రొడక్ట్స్ ఎఫ్‌టిటిహెచ్ చేయడానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ 3 డిఫరెంట్ బ్రాండింగ్ నేమ్స్‌తో సేమ్ కంపెనీ మనకి మార్కెట్‌లో అవైలబిలిటీ ఉందన్నమాట. బేసికల్‌గా ఈ ఆప్టాన్ కంపెనీలో మనకి ఈడీఎఫ్ దొరుకుతది. డబ్ల్యూడీఎమ్స్ దొరుకుతున్నాయి. ఇక్కడ సిగ్నల్ డివైడర్స్ ఉన్నాయి. డబ్ల్యూడీఎం పాసివ్ మినీ నోడ్స్ అంటాం దీన్ని. నెక్స్ట్ వచ్చేసరికి మినీ ఎఫ్‌టిటి నోడ్స్ దొరుకుతున్నాయి. విత్ ఫిల్టర్ అండ్ వితౌట్ ఫిల్టర్ దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది డబుల్ సిగ్నల్ అన్నమాట. బేసికల్‌గా ఏంటంటే మనకి 2 సిగ్నల్స్ ఉన్నాయనుకోండి. ఆటో స్విచ్చింగ్ అన్నమాట. 2 సిగ్నల్‌ని ఆటో స్విచ్ చేసే ఒక స్విచ్ అన్నమాట ఇది. మనకి టెర్మినేషన్ బాక్సెస్ ఉన్నాయి. టై వైర్స్ ఉన్నాయి. విజువల్ ఫ్లాషో లాక్వేటర్స్ ఉన్నాయి. మనకి కన్వర్టర్స్ ఉన్నాయి. అంటే 1310 నుంచి 1550 సిగ్నల్‌గా కన్వర్ట్ చేసే కన్వర్టర్ ఉన్నాయి. ఈ కంపెనీలో అంటే ఈ ఆప్టాన్ బ్రాండింగ్‌లో మనకి ఇవి అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ వీళ్ళు ఎఫ్‌టిటిహెచ్‌కి రిలేటెడ్ ఆప్టాన్‌లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఫాబర్‌లో మనకి పీఎల్‌సి స్ప్లిట్టర్స్, ప్యాచ్ కార్డ్స్, అడాప్టర్స్ ఉన్నాయి. ఇందులో మనకు డిస్ట్రిబ్యూషన్ టెర్మినేషన్ బాక్స్ ఈ టైప్ లైక్ జియో వాళ్ళు యూజ్ చేస్తారు చూసారా? ఈ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ బాక్సెస్ ఉన్నాయి. స్ట్రిప్పర్స్ ఉన్నాయి. ఫైబర్ స్ట్రిప్పర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ప్యాచ్ ప్యానెల్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. స్లీవ్స్ ఉన్నాయి. పవర్ మీటర్స్ ఉన్నాయి. ఓకే. మనకి వచ్చేసరికి ఈ ఫైబర్ క్లీవర్స్ అన్నమాట ఇవి. ఫైబర్‌ని కట్ చేయడానికి యూజ్ చేసే ఫైబర్ క్లీవర్స్ ఉన్నాయి. ఓకే. ఎల్‌జీఎక్స్ బాక్సెస్ ఉన్నాయన్నమాట. రెడీమేడ్ అంటే లోపలే స్పెక్టర్స్ ఉండి మనం స్ప్లిట్టింగ్ రేషియో చేసుకునేవి ఉన్నాయి ఇందులో. సో, ఇందులో వచ్చేసరికి ఆప్టికల్ పవర్ మీటర్స్ ఉన్నాయి. వీళ్ళు స్ప్లైసింగ్ మెషిన్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఓటీడీఆర్ అవైలబుల్‌గా ఉంది. ఆహ్, ఫ్లాట్ డ్రాప్ కేబుల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ప్యాచ్ కార్డ్‌లో ఏపీసీ టు యూపీసీ కన్వర్ట్ అయ్యేలాగా డైరెక్ట్ కనెక్టర్స్ ఉన్నాయి. ఓకే. ఎల్‌సీ టు ఎస్‌సీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఓకే. ఎస్‌సీ టు ఎల్‌సీ కూడా ఉన్నాయి 3 మీటర్స్. ఓకే. విత్ కనెక్టర్స్‌తో వీళ్ళ దగ్గర పీఎల్‌సీ స్ప్లిట్టర్స్ ఉన్నాయి. అందులో కూడా ఎఫ్‌డబ్ల్యూడీఎం స్ప్లిట్టర్స్ ఉన్నాయి. పిగ్‌టైల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. నెక్స్ట్ వచ్చేసరికి నెట్లింక్‌లో మేజర్‌గా నెట్లింక్ అంటే మనకి తెలిసేదేంటంటే ఓఎల్‌టీస్, ఓఎన్‌టీస్ ఇవి. బేసికల్‌గా ఏంటంటే మనకి నెట్లింక్‌లో వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ చూద్దాము. ఇక్కడ టెర్మినేషన్ బాక్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి హ్మ్. ఓఎన్‌యూస్ ఉన్నాయి. ఓఎన్‌యూస్‌లో 4 పోర్ట్ ఉంది, 8 పోర్ట్ ఉంది, 16 పోర్ట్ ఉంది. జీఈపాన్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ వచ్చి జీపాన్ ఉన్నాయి. ఇయన్నీ ఎక్స్‌పాన్ ఓఎన్‌టీస్ ఇయన్నీ. మనకిక్కడ వచ్చేసరికి ఆర్ఎఫ్ ఓఎన్‌టీ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ ఓఎన్‌టీ చూడొచ్చు. ఇక్కడ మోడల్ నంబర్స్ అనేవి ఇండికేట్ చేశారు. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ నంబర్ అనేది స్పెసిఫిక్‌గా అక్కడ స్పెసిఫై చేశారు. ఓకే. ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఆర్ఎఫ్ ఉంది. అండ్ రూటర్ అండ్ ఓఎన్‌టీ అన్నమాట ఇది. ఇది ఓన్లీ ఓఎన్‌టీ. కంప్లీట్ ప్రొడక్ట్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేదేంటంటే ఓన్లీ ఎక్స్‌పాన్ అన్నమాట. ఐదర్ ఈపాన్ కన్నా వర్క్ చేస్తది. ఐదర్ జీపాన్ కైనా వర్క్ చేస్తాయన్నమాట ఇవి. ఓకే. కంప్లీట్ సొల్యూషన్. బేసికల్‌గా ఏంటంటే నాకు ఇన్ఫోకామ్ నుంచి నాకు వైర్ మెటీరియల్స్‌తో పాటుగా నెట్లింక్ ప్రొడక్ట్స్ కూడా వచ్చినాయన్నమాట. ఓఎన్‌టీయూస్ కూడా వచ్చినాయి. సో, ఏంటంటే బేసికల్‌గా నేను వాళ్ళని అడిగినప్పుడు ఏంటంటే నాకు చెప్పిన డేటా ఏంటంటే ఈ ఈ వాళ్ళు చెప్పిన డేటా ఏంటంటే వీళ్ళు ఆథరైజ్డ్ డీలర్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ విత్ నేమింగ్ బ్రాండ్ ఆఫ్ నెట్లింక్ అని చెప్పారన్నమాట. అంటే నెట్లింక్ ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు కంప్లీట్ మ్యానుఫ్యాక్చరర్ నుండి అంటే కేరళలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి నెట్లింక్ ప్రొడక్ట్స్ అన్నీ. సో, ఆ ప్రొడక్ట్స్ అన్నీ డైరెక్ట్ వీళ్ళు ఇక్కడ ఏపీ, తెలంగాణలో వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో, అండ్ దే ఆర్ పార్ట్నర్స్ టూ. అంటే పార్ట్నర్స్ అంటే దే హావ్ వాళ్ళకి చాలా బెనిఫిషియల్ ఉంటదనమాట. బెనిఫిషియల్ అంటే మనకి డైరెక్ట్ ఎల్‌సీఓకి మనకి ఏదైనా ప్రొడక్ట్ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, వెన్ కంపేరింగ్ టు డీలర్స్ కానీ, రిటైలర్స్‌తో కంపేర్ చేస్తే వీళ్ళు డైరెక్ట్ మనకి ఇచ్చేయడానికి ఎక్కువ స్కోప్ అయితే ఉంటది. సో, బేసికల్‌గా ఇదైతే ఇన్ఫర్మేషను.
నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇందులో నేను చెప్పాలనుకునేది యాక్చువల్‌గా ఏంటంటే మనము ఈ ఇప్పుడు దాకా చెప్పుకున్నాం అనమాట. ఓకే. సో అండ్ సో కంపెనీ సో అండ్ సో అని. ఇప్పుడేంటంటే నేను చెప్పాలనుకున్నది డైరెక్ట్ నేను నెట్లింక్ వెబ్‌సైట్‌కెళ్ళాను. ఓకే. వాళ్ళు చెప్పింది ఓకే. మనం వెరిఫై చేసుకోవాలి కదా! మనం ఏంటంటే రఫ్‌గా మనం ఏదైనా ఒక విషయం తెలుసుకున్నప్పుడు ఒకటికి ఇద్దరిని అడుగుతాం ఏదన్నా కొనాలనుకుంటే ఖచ్చితంగా. సో ఏంటంటే వన్స్ ఆ విషయం తెలిసిన తర్వాత నేను నెట్లింక్ వెబ్‌సైట్‌కైతే వచ్చాను. ఇక్కడ మనకి ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాడు వెబ్‌సైట్‌లో అవర్ ప్రొడక్ట్స్ ఆర్ టీఈసీ సర్టిఫైడ్. ఓకే. ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే. ఇది బానే ఉంది. ఫస్ట్ థింగ్ వాళ్ళు చెప్పిందేంటంటే, వాళ్ళు చెప్పింది టీఈసీ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అనేది వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కంపెనీ ప్రొఫైల్ అన్నమాట. ఈ కంపెనీ అనేది ఎప్పటినుంచుంది? ఓకే. ఇందులో ఏం చేస్తున్నారు? దీనివల్ల దీంట్లో ప్రొడక్ట్స్ కొనుక్కుంటే మనకి అడ్వాంటేజ్ ఏంటి అన్నది నెక్స్ట్ థింగ్ అన్నమాట. సో, ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ అబౌట్‌లోకెళ్తేసరికి కంపెనీ ప్రొఫైల్ అనేది ఉంటుంది. సో, నేను కంపెనీ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేశాను. కంపెనీ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే మనకి హిస్టరీ ఆఫ్ ది బిగినింగ్ అని ఉంది కదా! ఇక్కడ బేసికల్‌గా ఏంటంటే దే ఆర్ ఫౌండ్ ఇన్ 13 ఫిబ్రవరి 2015. ఓకే. 2015 నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు. టోటల్ వాళ్ళు స్టార్ట్ చేసిన కాడ నుంచి అసలా ప్రొడక్ట్ ఎలా ఉంది? ఎందులో వాళ్ళు స్ట్రాంగున్నారు? ఆర్&డి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంజినీరింగ్. సో, వీళ్ళకి సంబంధించిన డేటా అయితే ఇక్కడ మనకు దొరుకుతది. బేసికల్‌గా అయితే ఇక్కడైతే మనకి డైరెక్టర్, ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ వీళ్ళు ఎవరైతే మెయిన్ కీ రోల్స్ పోషిస్తారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, మనం ఇంకా ఇన్ డెప్త్‌గా మనం తెలుసుకోవాలి వీళ్ళ గురించి. అసలు వీళ్ళు పెట్టేది జెన్యూనా కాదా? అసలు వీళ్ళు ఒరిజినల్ ప్రొఫైల్సా కాదా? మనకు ఒక డౌట్ అన్నమాట. ఫర్ సపోజ్ మనం ఏం చేస్తామంటే, ఈ నేమ్ కాపీ చేయండి. ఫర్ సపోజ్ ఇందులో వర్క్ చేసే ఆయన ప్రొఫైల్. లింక్డ్ఇన్ అని ఒక ప్రొఫెషనల్ అకౌంట్ ఉంటదన్నమాట. ఆ లింక్డ్ఇన్‌లోకెళ్తే మీరు ఇక్కడ సైన్ అప్ చేయండి. అంటే జనరల్ బేసిస్ మీద చెప్తున్నా. అంటే అందరూ ఇలా చెక్ చేసుకోవాలని గాదు. నేను ఎలా చెక్ చేశాను అనేది మాత్రమే మీకు చెప్తున్నాను. సెర్చ్‌లో ఇక్కడ ఎవరైతే పేరుందో ఆయన పేరనేది నేను టైప్ చేసి ఓకే చేశాననమాట. అంటే చాలామంది జాబ్ హోల్డర్స్, బిజినెస్ చేసేవాళ్ళు, కంపెనీస్, పెద్ద పెద్ద రిజిస్టర్డ్ కంపెనీస్, ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ఆథరైజ్డ్ వాళ్ళ యొక్క గుర్తింపుని తెలుపుకునేలాగా ఈ లింక్డ్ఇన్ అనేది ఒక ప్రొఫెషనల్‌గా మెయింటైన్ చేస్తారన్నమాట. బేసికల్‌గా మనం ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి డెవలప్‌మెంట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ నెట్లింక్ ఐసీటీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది. ఇక్కడ చూస్తే మనకు కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉంది వాళ్ళ కంపెనీతో. అక్కడ నెట్లింక్ బ్రాండింగ్‌తో ఉంది. సో ఆన్ ఇక్కడ మనం చూస్తే వేరే వాళ్ళది టెక్నికల్ డైరెక్టర్ అని ఉంది నెట్లింక్. సో ఏంటంటే ఇక్కడ మనం ఓకే. వీళ్ళు వితౌట్ ఏమీ లేకుండా వాళ్ళ ప్రొఫైల్ అయితే ఇలాంటి లింక్డ్ఇన్ ప్రొఫెషనల్ దాంట్లో పెట్టలేరన్నమాట. సో అదొకటి నేను చెక్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి సర్వీస్ అన్నమాట. ఓకే. వీళ్ళు ఏ టైప్ ఆఫ్ సర్వీస్ వీళ్ళ ప్రొడక్ట్స్ మీద మనకు అందిస్తున్నారా అన్నది కూడా నేను ఇందులో ఈ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు నెట్లింక్ ఐసీటీ ప్రైవేట్ లిమిటెడ్ అని మెన్షన్ చేశారు. మెన్షన్ చేసిన తర్వాత నెట్లింక్, ఫోబర్ ఇంటర్నేషనల్ అండ్ ఆప్టాన్ సీఏటీవీ అండ్ ఎఫ్టీటీ ప్రొడక్ట్స్. ఓకే. ఈ ప్రొడక్ట్స్ నేమో ఈ బ్రాండింగ్ మీద. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫోబర్ ఇంటర్నేషనల్‌లో ఆప్టికల్ పవర్ మీటర్స్, ఫ్యూజన్ స్ప్లైసర్స్, ఓటీడీఆర్, కపులర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ ఈ ఈ ఫోబర్ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ మీద వీళ్ళు సప్లై చేస్తున్నారనమాట. వాళ్ళు ఇంకా ఏంటంటే ఇండియా, నేపాల్, బ్రెజిల్, సెంట్రల్ అమెరికా, ఆఫ్రికా ఈ దేశాలకు కూడా ఎక్స్‌పోర్టింగ్ అనేది చేస్తున్నారనమాట. డిస్ట్రిబ్యూటర్స్ కింద చేస్తున్నారు. నెట్లింక్ బ్రాండింగ్ మీద మనకి ఏమి అవైలబుల్‌గా ఉంటాయంటే జీపాన్ ఓఎల్టీ, జీ జీపాన్ ఓఎన్టీస్, జీఈపాన్ ఓఎన్యూస్, జీఈపాన్ ఓఎల్టీ, ఎస్ఎఫ్యూ మాడ్యూల్స్, పాన్ మాడ్యూల్స్ ఇవన్నీ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. వీళ్ళేంటంటే 3 ఇయర్స్ ఆఫ్ వారంటీ ఇస్తున్నారనమాట. ఈ విషయం ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ మీద 3 ఇయర్స్ ఆఫ్ వారంటీ ఇస్తున్నారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఆప్టాన్ డీలింగ్ ఏంటంటే సీఏటీవీ అండ్ ఎఫ్టీటీ ఫీల్డ్ రిలేటెడ్ ఇస్తున్నారు. వీళ్ళైతే 1 ఇయర్ వారంటీ ఇస్తున్నారు ఈ ప్రొడక్ట్స్ మీద. ఓకే.
సో కంప్లీట్ సపోర్ట్ అనేది నెట్ కేర్ అనే ఒక బ్రాండింగ్ నేమ్తో వాళ్ళు ఆన్లైన్ సర్వీసెస్ అనేది ఇస్తారనమాట. ఇది ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే సర్వీస్ బాగానే ఉంది. ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఓఎన్యూస్ అప్గ్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. నెట్లో ఏంటంటే మనకి ప్రొడక్ట్స్ అనేది అప్డేట్స్ అవుతాయి. ఈ అప్డేట్స్ అయినప్పుడు దీని యొక్క సాఫ్ట్వేర్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది మనకు ఒక క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఈ డౌన్లోడ్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ మేజర్గా కంపెనీ ప్రొఫైల్, క్యాటలాగ్స్ అండ్ ఫైర్ వాల్స్ అని ఉంటుంది, ఫైర్ వేర్స్ అని. ఇందులోకి వెళ్తే మనకి బేసికల్గా వీళ్ళు ఎన్ని ప్రొడక్ట్స్ అయితే మనకి మార్కెట్లో లాంచ్ చేస్తున్నారో ఇక్కడ ఆల్రెడీ చూపిస్తున్నారు. డౌన్లోడింగ్ అండ్ యూజింగ్ ఎనీ ఆఫ్ అదర్ మెటీరియల్స్, ప్రమోషన్ అండ్ అప్డేట్ ఆఫ్ ది నెట్లింక్ బ్రాండ్, సంథింగ్ వీళ్ళు కాపీ చేయడానికి అథారిటీ లేదు, కాపీ రైట్స్ వీళ్ళు అని మెన్షన్ చేశారనమాట. బేసికల్గా ఏంటంటే ఇక్కడ మనకి ఎనీ అప్డేట్స్ అనమాట. ఎప్పుడైతే కొత్త ఏదన్నా ప్రొడక్ట్ అప్డేట్ వచ్చిందో ఈ అప్డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు వీళ్ళు. బేసికల్గా ఏంటంటే ఇక్కడ జీపాన్ ఓఎన్టీ సమ్ మోడల్ ఉందన్నమాట. ఈ మోడల్లో వాళ్ళు వర్షన్ మారింది, అంటే అప్గ్రేడ్ చేశారు. అప్గ్రేడ్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఎప్పుడు అప్గ్రేడ్ చేశారు, 10 జనవరి 2022లో అప్గ్రేడ్ జరిగింది అనమాట. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఈ మోడల్. ఇవన్నీ ఏంటంటే ఇందులో డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేశారు అనమాట. ఇందులో ఏమైతే ఫిక్స్ అప్ చేశారు, ఏదన్నా ఇష్యూస్ ఉన్నాయా, ఏదన్నా అప్గ్రేడ్ మనకు మొబైల్కి అప్డేట్స్ ఎలా వస్తాయో సేమ్ అలాగే వీళ్ళ ఓఎన్యూస్కి అప్గ్రేడ్ చేసిన ప్రతి దాన్ని వీళ్ళు ఈ డౌన్లోడ్ ఆప్షన్స్లో వీళ్ళైతే అప్లోడ్ అయితే జరుగుతుంది. చూసారా ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో వీళ్ళు అంటే ఐ థింక్ చాలా అంటే స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తారన్నమాట. వేరే కంపెనీస్లో మనం ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ చాలా తక్కువగా చూస్తాము. సో ఏంటంటే వన్స్ నాకు దీని గురించి ఒకసారి తెలిసిన తర్వాత ఏంటంటే ఇన్డెప్త్గా మనం ఏం తెలుసుకోవచ్చు, ఓకే, ఈ ప్రొడక్ట్స్ గురించి అని నేను ఇన్డెప్త్గా వెళ్ళినప్పుడు నాకు ఏంటంటే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ నాకు కనిపించాయి. సో ఇవి మీకు షేర్ చేసుకుంటే ఏంటంటే మీకు ఏమైనా హెల్ప్ అవుతాయి. ఖచ్చితంగా ఏంటంటే మనం యూజ్ చేసే ప్రోడక్ట్ ఖచ్చితంగా క్వాలిఫైడ్ అండ్ మనకి దానికి సంబంధించిన ప్రతి డేటా అనేది మనకి ప్రాపర్ గైడ్ లైన్స్ అనేది ఉండాలన్నమాట. సో ఆ ప్రాపర్ గైడ్ లైన్స్ అనేది ఉండి అండ్ ప్రాపర్ కండిషన్స్ అనేవి మనకి అప్లికబుల్ అవుతే మనం చెయ్యాలనుకునేది ఇప్పుడు ఏంటంటే నెట్కి అందరూ కొత్త అనమాట. సో మనం ఏంటంటే హరీబరీలో ఏం చేస్తామంటే ఓకే ఏది తక్కువగా వస్తుంది లేకపోతే ఏది ఎలా ఉంది అన్నది మనం ఎక్కువ కంపారిటివ్లీ మనం చూడం అనమాట. ఎక్కువ ఏంటంటే మౌత్ టాక్ బేసిస్ మీద వెళ్ళిపోతాం. సో ఏంటంటే ఇక్కడ కొంతమంది తెలిసి చెప్తారు, కొంతమంది ఏంటంటే బల్క్ క్వాంటిటీ బేసిస్ మీద చెప్తారు. ఏంటంటే ఒక 10 తీసుకుంటే ఒకటి సర్వీస్ ప్రొవైడింగ్ మనం చూపిస్తాము ఆ బేసిస్లో చూస్తారు. బట్ ఏంటంటే సర్వీస్ అనేది ఎలా ఉంది, ఆ కంపెనీ స్టాండర్డ్స్ ఎలాగా, ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ వాళ్ళు ఇస్తున్నారు, సో ఇవన్నీ మనం క్యాలిక్యులేటివ్గా చూసుకోవాలన్నమాట. ఓకే, నేను అనేది ఏంటంటే నాట్ ఓన్లీ నెట్లింక్, మీరు ఏ కంపెనీ ప్రొడక్ట్ కొందాం అనుకున్నా సరే ఫస్ట్ మనం చెక్ చేసుకునే ప్రొసీజర్ అనమాట. అంటే ఒక బేసికల్గా నేనైతే ఇలా చెక్ చేశాను, సో నాకు ఇలా వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా, జెన్యూనా కాదా, సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నీ నేను చెక్ చేసుకున్నాను. సో మనం కూడా ఏంటంటే ఏదన్నా ప్రొడక్ట్ ఓఎన్యూస్ ఏదో కొనుక్కోవాలన్నా సరే ftth కన్నా బేసిక్ దాని వెబ్సైట్ కానీ అందులో అది ఎప్పుడు పెట్టారు అసలు కంపెనీ. సో ఏంటంటే బేసికల్గా నేను ఫైండ్ అవుట్ చేసిన రీసెంట్ డేస్లో ఏంటంటే ఒకటే టైప్ ఆఫ్ ప్రొడక్ట్ని డిఫరెంట్ బ్రాండింగ్ నేమ్తో స్టాంప్స్ అంటే లేబులింగ్ వేసుకొని చాలా కంపెనీస్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాయి ఇక్కడ వాళ్ళు దాన్ని రిపేర్ చేయగలరా లేదా, సర్వీస్ చేయగలరా లేదా, అసలు ఎలా ఉంటుంది అవి కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సో ఏంటంటే ఇది లైక్ ఒక బిజినెస్ అనమాట, బిజినెస్ కేటగిరీలో వెళ్ళిపోతుంది. సో నేనేమంటున్నానంటే మన ఆపరేటర్స్కి మనకి ఎలా యూజ్ అవుద్ది, మనం ఎలాగా సెలెక్ట్ చేసుకోవాలి ప్రొడక్ట్ని అన్నది ఒక బేసిక్ ఐడియా కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకోసం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది బేసిక్గా హెల్ప్ అయిద్దని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిద్దని ఆశిస్తున్నాను. మీకు నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు అది క్లారిఫై చేస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్.